హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా. నిజమే, దేవుడు క్షేమంగా మనల్ని ఉంచకపోతే, దేవుడు మనల్ని అనుక్షణము కాపాడకపోతే మనం ఈ రీతిగా ఉండలేమండి. నిజమే ప్రియులారా, ఆ దేవాది దేవుని యొక్క మహాకృపలను మనం జ్ఞాపకం చేసుకుని ఆయనని ఎల్లప్పుడూ ప్రస్తుతించేవారంగా, అనుదినము ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మహిమపరిచేవారంగా ఉందాము. కృతజ్ఞులై బ్రతుకుదాం. రండి, దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. మనం దీవించబడడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఒక మాట చేత, దేవుని యొక్క బలమైన వాక్కు చేత దర్శించబడి దీవించబడేటట్టు ఇతరులకు కూడా షేర్ చేసి మీరు ఆశీర్వదించబడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. వారి దేశమందు నేను వారిని నాటుదును. ద బుక్ ఆఫ్ ఆమోస్ 9:15. I will plant Israel in their own land. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం కనుక చూసినట్లయితే, ఈ వాగ్దానాన్ని వారి దేశమందు నేను వారిని నాటుదును అని చెప్తున్నారు ప్రభు. ఎవరిని కూర్చోండి? ఇశ్రాయేలు జనాంగమును, చెదరిపోయిన ఇశ్రాయేలు జనాంగమును నేను మరలా తిరిగి సమకూరుస్తాను అని చెప్పి ప్రభు యొక్క వాగ్దానము ప్రవచనాత్మకమైన వాగ్దానమై ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి ఇది సంపూర్ణంగా నీటికి నెరవేరకపోయినప్పటికీ ఒకానొక దినమున ఇది సంపూర్ణంగా నెరవేరడానికి సమయం ఆసన్నమైందన్న సంగతిని మనము గ్రహించాలి. మరి ఇప్పటి వరకు ఆయా చోట్ల చెదిరిపోయిన ఇంకా జనాంగం ఇశ్రాయేలు జాతి ప్రజలు కనబడుతూనే ఉన్నారు. వారి దేశానికి వెళ్ళటానికి ప్రభు యొక్క సమయం ఆసన్నమైందండి. లేఖనాల నెరవేర్పు రాబోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం కొంచెం కాలం శ్రమ ఉండవచ్చు. మనం చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశం పైన ఎన్నెన్ని యుద్ధాలు, పోరాటాలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు గుండా వారు వెళుతున్నారు. శ్రమ సంభవిస్తుంది. ఆ తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, వారికి గొప్ప విడుదల కలుగుతుంది. వారి దేశాన్ని సంపూర్ణంగా నాటుతానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క జీవితాలలో చూస్తే, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వీటన్నిటిని బట్టి మన యొక్క జీవితాలు నెరవేర్పులోనికి వస్తాయండి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అటు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఆనాడున నీ ప్రజలను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని దీవిస్తానని చెప్పి మన 13వ అధ్యాయంలో, ఆదికాండంలో 28వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని ఇప్పుడు నెరవేర్చబోతూ ఉన్నాడండి. చెదరిన వారందరినీ సమకూర్చి ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుత కార్యం జరిగించబోతున్నాడు ప్రభు. త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన కార్యాలన్నీ కూడా నెరవేర్పులోనికి రాబోతున్నాయి. లేఖనాలన్నీ కూడా నెరవేర్పులోనికి రాబోతున్నాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యేసయ్య చెప్తారు లూకా సువార్తలో 21వ అధ్యాయం 22వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు కదా, ఆ పైన యెరూషలేము యొక్క పరిస్థితులన్నిటిని గురించి మరి శిష్యులకు బోధిస్తూ, ప్రియులారా, లేఖనముల నెరవేర్పు మరి జరుగుతూ ఉంది అని చెప్పి 21-22 వచనంలో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన యొక్క జీవితాలలో కూడా ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానాలన్నీ, ప్రవచనాత్మకమైన వాగ్దానాలన్నీ కూడా మన యొక్క జీవితాల్లో నెరవేరుతాయి. ఏ విధంగా వారి దేశమందు వారిని నాటుదును అని చెప్పి ప్రభు ఇశ్రాయేలు జనాంగానికి చెప్తూ ఉన్నారు. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా నిన్ను స్థిరపరిచి, బలపరిచి, నిన్ను ఒక చోట మరి ఆశీర్వదించడానికి ఆయన
మరి కార్యం చేయబోతున్నారన్న సత్యాన్ని నీవు నేను నమ్మవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీకు ఎలాంటి పోరాటాలైనా కావచ్చు, ఇజ్రాయెల్ దేశం ఎలాంటి యుద్ధ బాధలు ఎదుర్కొంటున్నదో అలాగనే మన యొక్క జీవితాల్లో, వ్యక్తిగతమైన జీవితాలలో, ఆధ్యాత్మికమైన జీవితాలలో ఎన్నెన్నో పోరాటాలు, యుద్ధాలు కలగవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను నాటుతాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను తలగా ఉంచుతాను, నిన్ను హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన యొక్క ప్రభు యొక్క వాగ్దానాలు మనం స్వీకరించి వాటిని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో అడుగుచు ఆశీర్వదించబడదాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది, మనం బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. అట్టి విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పిల్లరా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనము, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం స్వీకరించండి. తన సన్నిధి కాంతి చేత మీరు నింపబడండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభా. నాయన, వారి దేశమందు నేను వారిని నాటుకునన్న వాగ్దానం చేత ఈరోజు మమ్మల్ని బలపరిచ ఇశ్రాయేలు జాతిని, నువ్వు ఎన్నుకున్న ప్రజలను ప్రభు, నీ జనాంగంను నువ్వు ఇస్తానని వాగ్దానం చేసిన భూమిని ఇవ్వడానికి ఎలాగైతే నాయన ప్రవచన నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయో ప్రభు, మా బ్రతుకులలో, మా ఆధ్యాత్మిక జీవితంలో, మన ఈ సంబంధమైన జీవితాలలో ప్రభు, మీరు మాకు చేసిన ప్రతి విధమైన వాగ్దానమును, నెరవేర్పులను తీసుకుని వచ్చే దేవుడుగా మాకున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చించే దేవుడు ప్రభు, మమ్మల్ని తలగా ఉంచే దేవుడు తండ్రి, నాయన మమ్మల్ని స్థిరపరిచి నాటే దేవుడుగా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. బిడ్డలు ఈ దినాన్ని ఎలాంటి చింతల్లో ఉన్నారు, ఎలాంటి పోరాటాల్లో ఉన్నారు, ఎలాంటి యుద్ధాల్లో ఉన్నారు, కుటుంబ సమస్యల్లో, వ్యాధిలో నలిగిపోతూ ఉన్నారో ప్రభు, నాయన విడిపించి నేను స్థిరపరిచి బలపరిచి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి, కాపుదల, భద్రత బిడ్డలతో ఉంచమని వేడుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభు కృంగిన స్థితిలో, హీన స్థితిలో, దీన స్థితిలో ఉండి నేను ఎలాగో అభివృద్ధి పొందుతాను, నా జీవితం ఇంతే అని చెప్పి నిరుత్సాహానికి గురైన ఆయన తండ్రి ఆయన మాట్లాడుతూ ఉంటే యేసు నామములో ప్రభు అలాంటి అపవాది ఆలోచనలన్నిటి నుంచి విడిపించమని వేడుకుంటున్నాను. బలపరచండి, స్థిరపరచండి ప్రభు, నాటండి, కట్టండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన హెచ్చించండి ప్రభు, నాయన తలగా ఉంచండి దేవా. నాయన నీ అద్భుతమైన దీవెనల చేత మా బిడ్డలను నింపి నడిపించమని, స్వస్థత, ఆరోగ్యము ప్రభు, ఆయుష్ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. సమస్యల నుంచి విడుదల దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభు, నాయన తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభు, ఈ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, దీవెన, స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రభు. నాయన తండ్రి నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తున్నాను. ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రభు బిడ్డలను బలపరిచి స్థిరపరచమని, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంలో చేత మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day. God bless you.